హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటో అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ కర్రీ అనమాట. సో ఈ స్ప్రింగ్ ఆనియన్స్ అంటే తెలియని వారు ఎవ్వరూ ఉండరు, ఎందుకంటే దీన్ని చాలా రకాల రెసిపీస్లో దీన్ని మనం యూస్ చేస్తూ ఉంటాము. సో దీన్నే ఉల్లికాడలు అని కూడా అంటాం కదా. సో చాలా చాలా టేస్టీగా అండ్ అంతే పోషక విలువలు ఎక్కువగా ఉండే ఈ స్ప్రింగ్ ఆనియన్స్ కర్రీని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. సో దీన్ని ఈరోజు నేను టమాటో కాంబినేషన్లో చేయబోతున్నాను. సో ముందుగా ఉల్లికాడలు అండ్ టమాటోలు బాగా వాష్ చేసుకున్న తర్వాత టమాటాలని బాగా సన్న ముక్కలుగా తరుక్కోవాలండి. అండ్ తర్వాత ఈ స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా క్లీన్ చేసుకొని చక్కగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. అండ్ అలాగే ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని మీడియం సైజువి అవి కూడా సన్నగా తరిగి పెట్టుకోండి. అండ్ ఇప్పుడు కర్రీ కోసం మనం స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని సో ఒక కడాయి పెట్టుకున్నాము. కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ అనేది చాలా తక్కువగానే పడుతుందండి ఈ కర్రీకి, ఎందుకంటే ఇది టమాటో కాంబినేషన్లో మనం చేసుకుంటున్నాం కాబట్టి చాలా తక్కువ పడుతుంది. సో నేను ఒక పావు వరకు వేసానండి దీనిలో. అండ్ తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో జీలకర్ర అండ్ ఆవాలు వేసాను. అండ్ తర్వాత ఉల్లిపాయలను యాడ్ చేశాను అనమాట. ఈ ఉల్లిపాయలు అనేవి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. సో నేనైతే 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి. సో మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఈ ఉల్లిపాయల సైజు కూడా పెంచుకోండి, ఉల్లిపాయల క్వాంటిటీని కూడా పెంచుకోండి. అండ్ తర్వాత ఈ ఉల్లిపాయలు ఫ్రై అవుతుంటేనే దీనిలో మనం కర్రీకి సరిపడా పసుపుని యాడ్ చేసుకోవాలి. అండ్ తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కర్రీకి టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుందండి. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది, మనకు నాన్ వెజ్ తిన్న ఫీల్ వస్తుందన్నమాట ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటే ఈ కర్రీలో. సో దీన్ని కూడా చక్కగా ఫ్రై చేసుకోండి, పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత సో ముందుగా మనం ఉల్లికాడలను యాడ్ చేసుకోవాలి. సో ఉల్లికాడలు యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు ఫ్రై చేసుకోండి. సో ముందు టమాటాలని అస్సలు యాడ్ చేసుకోకూడదండి, ఉల్లికాడలని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. సో ఇవి కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు మనం టమాటాలని యాడ్ చేసుకోవాలి. సో సన్నగా తరిగి పెట్టుకుంటే సో కర్రీ అనేది ఫాస్ట్గా అయిపోతుందండి. సో చూస్తున్నారు కదా, లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. సో ఇలా కుక్ అవుతూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలన్నమాట, లేకపోతే అడుగంటిపోతుంది కర్రీ అనేది. మనం దీంట్లో ఎలాంటి వాటర్ కానీ ఏమీ యాడ్ చేయలేదు. సో టమాటాల్లో వచ్చిన గుజ్జు అనేది సరిపోతుంది అనమాట. సో కర్రీ అనేది బాగా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో నేను టూ స్పూన్స్ వరకు కారంని యాడ్ చేశానండి. అండ్ అలాగే కొద్దిగా కల్లుప్పుని యాడ్ చేశాను. సో ఉప్పుని చూసుకొని యాడ్ చేసుకోండి. సో ఇది రెడ్గా ఉంది కానీ దీంట్లో కారం చాలా తక్కువగా ఉందండి. సో అందుకనే కొంచెం ఎక్కువగానే యాడ్ చేశాను. సో కారం యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. సో 5 మినిట్స్ తర్వాత మనకు ఆయిల్ అనేది కొంచెం పైకి తేలుతుంది. సో ఆ టైంలో మనం కొద్దిగా జీలకర్ర పొడి అండ్ అలాగే కొద్దిగా ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. సో అంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. సో చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ ఇలాంటి మరెన్నో న్యూ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి.